నమస్కారం. ఒక మంచి సంబంధానికి పునాది ఏమిటి అని ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? ప్రేమ. ఒకరినొకరు అర్థం చేసుకోవడమా, లేకపోతే హొందాణికనా? కాని ఆశ్చర్యకరంగా దాదాపు 2500 ఏళ్ల కిందట బుద్ధుడు చెప్పిన సమాధానం వేరేగా ఉంది. ఆయన ప్రకారం ఒక బంధం నిలబడాలన్నా లేదా పతనమవ్వాలన్నా దానికి అసలు కారణం నైతికత అట. ఈరోజు మనం బౌద్ధ గ్రంథమైన అంగుత్తర నికాయలోని సమజీవన సుక్క ఆధారంగా ఈ లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. ఒకసారి బుద్ధుడు ప్రయాణిస్తుండగా దారిలో కొన్ని జంటలు ఆయన్ను కలిశాయి. వారికి ఆయన చెప్పిన ఈ బోధన ఆశ్చర్యంగా నేటి మన సంబంధాలకు కూడా ఒక అద్దం పడుతుంది. మరి ఈ పురాతన గ్రంథంలో దాగియున్న ఆ వివేకమేంటో చూద్దాం. సరే, దీన్ని కొంచెం లోతుగా చూద్దామా? ఈ సుత్తంలో బుద్ధుడు వివాహ బంధాలను 4 రకాలుగా విభజించారు. అవి ప్రాకృతుడు ప్రాకృతరాలితో జీవించడం, ప్రాకృతుడు దేవతతో జీవించడం, ఇంకా దేవుడు ప్రాకృతరాలితో జీవించడం మరియు దేవుడు దేవతతో జీవించడం. ఈ పేర్లు వినగానే ఏవో స్వర్గం, నరకం లాంటివి గుర్తుకొస్తున్నాయి కదా? అవును. కానీ ఇక్కడే మనం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు లేదా ప్రాకృతుడు అనే పదాలు అక్షరాల స్వర్గంలోని దేవతలను కాని లేదా నీచమైన వారిని కాని సూచించము. ఇది ఆ కాలంలో చాలా విప్లవాత్మకమైన ఆలోచన. అంటే ఒక వ్యక్తి యొక్క గుర్తింపు వాళ్ల పుట్టుకతోనో కులంతోనో రాదు, కేవలం వారి నైతిక ప్రవర్తన, వారి చర్యల వల్లే వస్తుందని ఈ సుత్తం చెబుతుంది. దీన్నే మనం ప్రవర్తనే గుర్తింపు అని చెప్పుకోవచ్చు. అది చాలా ముఖ్యమైన తేడా. అంటే ఈ పేర్లు వాళ్ళ క్యారెక్టర్ను బట్టి ఇచ్చారనమాట. సరే, అయితే ఈ వర్గీకరణలో మొదటి రకం గురించి మాట్లాడదాం. ప్రాకృతుడు ప్రాకృతురాలితో జీవించడం. అసలిక్కడ ప్రాకృతుడు అంటే ఎలాంటివాడు? మూల గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పారు. ప్రాథమికంగా చూస్తే ఒక 5 దుర్గుణాలున్న వ్యక్తి. మొదటిది ప్రాణహాని చేయడం, అంటే ఇతరులను హింసించడం. రెండవది ఇవ్వనిది తీసుకోవడం, అంటే దొంగతనం. మూడవది లైంగిక దుష్ప్రవర్తన. నాల్గవది అబద్ధాలు చెప్పడం. ఇక 5వది నిర్లక్ష్యానికి కారణమయ్యే మద్యపానం లేదా మత్తు పదార్థాలు సేవించడం. బౌద్ధధర్మంలో వీటినే పంచశీల ఉల్లంఘనలు అంటారు. కేవలం ఈ 5ఏనా, లేక ఇంకా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఇవి ప్రధానమైనవి. వీటికి తోడుగా అలాంటి వ్యక్తి సాధారణంగా అనైతికంగా, చెడు స్వభావంతో, పిసినారితనంతో ఉంటాడు. అంతేకాదు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న శ్రమణులను, బ్రాహ్మణులను గౌరవించకపోగా వారిని దూషిస్తాడు. ఇక ఈ మొదటి రకం జంటలో భర్త ఎలాగో భార్య కూడా అచ్చం అవే లక్షణాలను కలిగి ఉంటుంది. అంటే ఇద్దరూ ఒకే తాను ముక్కలన్నమాట. మరి అలాంటి బంధం ఎలా ఉంటుంది? అది ఒక అధోగతికి దారితీసే బంధం. దీన్ని మనం చెడు అలవాట్ల ప్రతిధ్వని గదిలాగా అనుకోవచ్చు. అంటే ఒకరు అనారోగ్యకరమైన ఆహారం తింటే రెండోవారు పర్లేదు నేను తింటా అంటారు. ఒకరు అబద్ధం చెప్తే రెండోవారు దాన్నే కప్పిపుచ్చుతారు. వాళ్ల బంధం వాళ్ళిద్దరినీ మంచివైపు నడిపించదు, ఇంకా లోతుకు లాక్కెళ్తుంది. ఒకరికొకరు అండగా నిలుస్తారు నిజమే, కాని అది మంచికోసం కాదు, వారి బలహీనతలను సమర్థించుకోవడానికన్నమాట. ఇద్దరూ ఒకేలా చెడుగా ఉంటే అదొక విషాదం. కాని ఇద్దరిలో ఒకరు మంచివారు, మరొకరు చెడ్డవారైతే పరిస్థితి ఏంటి? ఆ బంధం నిలబడుతుందా? ఈ సుత్తం దీని గురించి చాలా ఆసక్తికరంగా వివరిస్తోంది. అదే రెండవ రకం జంట, ప్రాకృతుడు దేవతతో జీవించడం. అవును, ఇక్కడే అసలు సంఘర్షణ మొదలవుతుంది. ఈ జంటలో భర్త మనం ముందు చెప్పుకున్నట్టు ఆ 5 నైతిక నియమాలను పాటించడు. అతని ప్రవర్తనంతా స్వార్థపూరితంగా, అనైతికంగా ఉంటుంది. కాని అతని భార్య దీనికి పూర్తి వ్యతిరేకం. ఆమె ఒక దేవతలాంటిది. అంటే ఆమె ఆ 5 నియమాలను పాటిస్తుంది. సద్గుణశీలి, ఉదార స్వభావం కలది. ఆమె హృదయంలో పిసినారితనమనే మచ్చ ఉండదు. ఇంకా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారిని గౌరవిస్తుంది. వినడానికి చాలా వింతగా ఉంది. మరి ఈ బంధం, ఇది ఎలా నడుస్తుంది? ఒక నిరంతర యుద్ధ వాతావరణంలో ఉండదా? ఒకరు మంచివైపు లాగుతుంటే మరొకరు చెడువైపు లాగుతున్నట్టు. ఖచ్చితంగా ఇది ఒక అసమతుల్యమైన బంధం. ఇక్కడ ఒక భాగస్వామి, అంటే భార్య, మొత్తం నైతిక భారాన్ని మోస్తుంటుంది. కుటుంబంలో నిజాయితీ, దయ, శాంతి
ఇలాంటి విలువలు నిలపడానికి ఆమె ప్రయత్నిస్తుంటే భర్త తన ప్రవర్తనతో నిరంతరం ఆ విలువలను దెబ్బతీస్తుంటాడు. ఉదాహరణకు పిల్లలకు నిజాయితీగా ఉండాలని ఆమె నేర్పిస్తుంటే భర్తేమో వ్యాపారంలో అబద్ధాలు చెప్పి డబ్బు సంపాదించడాన్ని గొప్పగా చెప్పుకోవచ్చు. ఇది పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఆ ఇంట్లో విలువలనేవి గందరగోళంగా మారతాయి గదా. అంటే ఆ దేవత నిరంతరం ఒక రాజీ పడుతూ బతకాల్సొస్తోంది. తన విలువల కోసం పోరాడుతూ అలసిపోయే ప్రమాదం కూడా ఉంది కదా. చాలా ప్రమాదముంది. తన చుట్టూ ఉన్న ప్రతికూలతను తట్టుకుంటూ తన నైతిక మార్గాన్ని వీడకుండా ఉండటం చాలా కష్టం. ఇది వ్యక్తిగత స్థైర్యానికి, సహనానికి ఒక పెద్ద పరీక్ష. అందుకే ఇలాంటి బంధంలో ఉన్నప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నా భాగస్వామి విలువలు నా ఎదుగుదలకు సహాయపడుతున్నాయా లేక అడ్డుపడుతున్నాయా? నేను వారిని మార్చగలననే ఆశతో ఉంటున్నానా లేక నా సొంత మార్గంలో నేను స్థిరంగా ఉండగలనా? సరే, మరి దీనికి రివర్స్లో ఉంటే ఎలా ఉంటుంది? అంటే మూడవ రకం, దేవుడు ప్రాకృతురాలితో జీవించడం. ఇక్కడ భర్త సద్గుణశీలి, కాని భార్య ప్రవర్తన అందుకు విరుద్ధంగా ఉంటుంది. అవును, ఇక్కడ పరిస్థితి పూర్తిగా తలక్రిందులైంది. భర్త ఆ 5 నైతిక నియమాలను పాటిస్తాడు, ఉదారంగా గౌరవంగా ఉంటాడు. కాని అతని భార్య మన మొదటి జంటలు చెప్పుకున్న అన్ని లక్షణాలను కలిగి ఉంటుంది. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం ముందుకొస్తుంది. అదేమిటి? అదే వ్యక్తిగత బాధ్యత. ఒకరి నైతిక స్థితి వారి భాగస్వామి ప్రవర్తనపై ఆధారపడదని ఈ సూత్రం చాలా స్పష్టంగా చెబుతోంది. అంటే మీ భాగస్వామి ప్రాకృతురాలు అయినప్పటికీ మీరు మీ ప్రవర్తన ద్వారా దేవుడుగా ఉండగలరు. మీ నైతికతకు, మీ ఆధ్యాత్మిక ప్రగతికి మీరే బాధ్యులు. ఇతరుల ప్రవర్తనను కారణంగా చూపిస్తూ మన నైతిక బాధ్యత నుండి తప్పించుకోలేము. అంటే నా భార్య వల్లే నేనిలా తయారయ్యాను, లేదా నా భర్త ప్రోత్సాహం లేదు కాబట్టే నేను మంచి పనులు చేయలేకపోతున్నాను అని చెప్పడానికి వీల్లేదనమాట. మన మార్గం మనదే. ఇది చాలా స్ఫూర్తినిచ్చే విషయం. ఖచ్చితంగా. అయితే ఆచరణలో ఇది చాలా కష్టం. తన భాగస్వామి ప్రవర్తన తనను ప్రభావితం చేయకుండా చూసుకోవాలి. అదే సమయంలో తన మార్గంలో తాను స్థిరంగా నిలబడాలి. ఇది నిరంతర అంతర్గత సంఘర్షణకు దారితీస్తుంది. అందుకే ఈ 2 రకాల అసమతుల్య జంటలు ఎప్పుడూ ఒక రకమైన ఒత్తిడితోనే జీవిస్తుంటాయి. మనం ఇప్పటిదాకా చూసిన 3 రకాల జంటలల్లో ఏదో ఒక లోపం, ఒక సంఘర్షణ ఉంది. అసలు లోపాలు లేని ఒక ఆదర్శవంతమైన బంధమనేది ఉంటుందా? ఈ సూత్రం ప్రకారం దాని స్వరూపమెలా ఉంటుంది? అదే మన 4వ రకం జంట, దేవుడు దేవతతో జీవించడం. అవును, ఇదే ఈ సూత్రం యొక్క పరాకాష్ట. ఈ జంటలో ఇద్దరూ మనం ముందుగా చెప్పుకున్న ఆ 5 నైతిక నియమాలను పాటిస్తారు. వారి జీవన శైలికి అదే పునాది. ఇద్దరూ సద్గుణశీలురు, మంచి స్వభావం గలవారు, ఉదార హృదయం గలవారు. వాళ్ల ఇళ్లల్లో పిసినరితనం అనే మచ్చ ఉండదు. ఇద్దరూ కూడా శ్రమణులను, బ్రాహ్మణులను గౌరవిస్తారు. వాళ్ల జీవన విధానం, వాళ్ల విలువలు, వాళ్ల లక్ష్యాలు అన్నీ ఒకే దారిలో సాగుతాయి. దీనినే బహుశా సమజీవన అంటారేమో. సరిగ్గా అదే. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ ఆదర్శ బంధాన్ని బౌద్ధ ధర్మంలో సమజీవన అనే భావనతో ముడిపెడతారు. సమజీవన అంటే కేవలం ఇద్దరు మంచి వ్యక్తులు కలిసి ఉండటం మాత్రమే కాదు, అంతకంటే లోతైన అర్థం ఉంది. వారు ఒకే తాళానికి అనుగుణంగా జీవించడం, వారి జీవితాలు ఒకే లయలో సాగుతాయన్నమాట. ఒకరికొకరు ఆధ్యాత్మికంగా, నైతికంగా మద్దతిచ్చుకుంటూ కలిసి ఎదుగుతారు. ఇది ఒకరినొకరు కిందికి లాక్కునే బంధం కాదు, ఒకరినొకరు పైకి లేపుకునే బంధం. మరి అలాంటి సమజీవన బంధం ఏర్పడాలంటే ఇద్దర్లో ఎలాంటి ఉమ్మడి లక్షణాలు ఉండాలి? మూల గ్రంథం చాలా స్పష్టంగా 4 ఉమ్మడి లక్షణాలను చెబుతుంది. అవి: మొదటిది శ్రద్ధ, అంటే శ్రద్ధ లేదా విశ్వాసం. ఇది మత విశ్వాసం గురించి మాత్రమే కాదు, జీవితం పట్ల, నైతిక విలువల పట్ల ఇద్దరికీ ఒకే రకమైన నమ్మకం, దృక్పథం ఉండాలి. ఏది తప్పు, ఏది ఒప్పు అనే విషయంలో వారికి స్పష్టత ఉండాలి. రెండవది శీల, అంటే శీలం లేదా నైతిక ప్రవర్తన. ఇద్దరూ ఒకే రకమైన నైతిక నియమాలను పాటించాలి. దీనివల్ల వారి మధ్య సంపూర్ణమైన నమ్మకం ఏర్పడుతుంది. నా భాగస్వామి తప్పు చేయరనే ధైర్యం ఇద్దరికీ ఉంటుంది. మూడవది త్యాగ, అంటే ఉదారత. ఇది కేవలం డబ్బు దానం చేయడం కాదు, ఒకరికొకరు సమయం ఇవ్వడం, ఒకరి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం, స్వార్థాన్ని పక్కన పెట్టి మనం అని ఆలోచించడం, ఇవన్నీ కూడా ఉదారతే. ఉదాహరణకు, ఒక భాగస్వామి అలసిపోయి వస్తే రెండోవారు స్వచ్ఛందంగా ఇంటి పని చేయడం కూడా త్యాగ కిందికే వస్తుంది.
ఇది ఇచ్చిపుచ్చుకునే తత్వం. ఇక చివరిది పజ్ఞ, అంటే ప్రజ్ఞ లేదా జ్ఞానం. జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను, సమస్యలను ఇద్దరూ ఒకే రకమైన అవగాహనతో, పరిణతితో ఎదుర్కోవాలి. మంచి చెడుల గురించి, జీవితం యొక్క స్వభావం గురించి ఇద్దరికీ ఒకే రకమైన జ్ఞానం ఉండాలి. ఈ 4 గుణాలు సరిసమానంగా ఉన్నప్పుడే అది నిజమైన సమజీవన అవుతుందన్నమాట. ఇది వింటుంటే ఈ బోధన ఎంత ఆచరణాత్మకంగా ఉందో అర్థమవుతోంది. నిజమే. ఇక్కడ మనం మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ బోధన యొక్క సామాజిక సందర్భం. బుద్ధుడు ఈ మాటలేదో ఆశ్రమంలో తన శిష్యులైన భిక్షువులకు చెప్పలేదు. ఆయన రహదారిపై ప్రయాణిస్తున్నప్పుడు తమ భార్యలతో కలిసి ప్రయాణిస్తున్న సాధారణ గృహస్థులకు, అంటే మనలాంటి సామాన్య ప్రజలకు అందించారు. దీని ప్రాముఖ్యత ఏమిటి? దీనివల్ల మనకు తెలిసేదేంటంటే, ఇది కేవలం భిక్షువుల కోసం ఉద్దేశించిన సంక్లిష్టమైన తాత్విక ప్రసంగం కాదు. ఇది సాధారణ ప్రజలు తమ దైనందిన జీవితాలను, కుటుంబ సామరస్యాన్ని మెరుగుపరుచుకోవడానికి అందించిన ఆచరణాత్మక, సులభమైన సలహా. బుద్ధుడు ప్రజల మధ్యకు వెళ్లి వారి జీవితాలకు నేరుగా ఉపయోగపడే మార్గదర్శకత్వం అందించారని ఇది చూపిస్తుంది. ఇది సిద్ధాంతం కాదు, ఆచరణాత్మక వివేకం. అంటే ఈ మొత్తం చర్చను మనం ఒక్కసారి సమీక్షించుకుంటే, ఒక వ్యక్తి యొక్క గుర్తింపు వారి చేతల వల్లే వస్తుందనేది మొదటి విషయం. రెండోది, మన నైతిక బాధ్యత మనదే, మన భాగస్వామిది కాదు. రైట్. ఇక మూడోది, ఆదర్శవంతమైన బంధానికి పునాది ప్రేమ, ఆకర్షణ మాత్రమే కాదు, ఒకే రకమైన నైతిక విలువలు పంచుకోవడం. అవును. ఈ పురాతన బోధన మన ఆధునిక సంబంధాలను సమీక్షించుకోవడానికి ఒక కొత్త దృక్కోణాన్ని అందిస్తుంది. చాలాసార్లు మనం అనుకూలత, అంటే కంపాటబిలిటీ గురించి మాట్లాడతాం. మా ఇద్దరి ఇష్టాలు ఒకటేనా, మా అలవాట్లు కలుస్తాయా అని చూస్తాం. కానీ ఈ సుత్తం మనల్ని ఇంకా లోతైన ప్రశ్నలు వేసుకోమంటుంది. మీ భాగస్వామితో మీకు లోతైన నైతిక అనుబంధం ఉందా? కష్టకాలంలో ఏది సరైనదో నిర్ణయించుకోవాల్సిన సమయంలో మీరిద్దరూ ఒకే వైపు నిలబడతారా? మీరు ఒకే రకమైన విలువలను పంచుకుంటున్నారా అనేవి అసలైన ప్రశ్నలు. ముగింపుగా శ్రోతలను ఆలోచింపజేసే ఒక చివరి ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. ఈ బోధన వ్యక్తిగత బాధ్యతను నొక్కి చెబుతుంది. మన నైతిక మార్గం మన చేతుల్లోనే ఉంటుందని చెబుతుంది. అయితే మనమొక ప్రశ్న వేసుకోవాలి. తప్పకుండా. మన స్వంత చర్యలకు అతీతంగా, కాలక్రమేణా మన భాగస్వామి యొక్క స్వభావం మన మార్గాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తుంది? ఒక దేవతతో జీవించడం వల్ల ప్రాకృతుడు చివరికి ఉన్నత స్థాయికి ఎదుగుతాడా? లేక ఒక ప్రాకృతుడు తప్పనిసరిగా తనతో పాటు దేవతను కూడా కిందికి లాగుతాడా? ఇది వ్యక్తిగత సంకల్పానికి, సాంగత్య ప్రభావానికి మధ్య జరిగే ఒక నిరంతర పోరాటం. దీని గురించి ఆలోచించండి.